ప్రాథమిక విధులకు సంబంధించిన బిట్స్. ప్రాథమిక విధి అనగా ఇతరుల కోసం వ్యక్తులు నిర్వహించాల్సిన బాధ్యత. అందులో రకాలు: నైతిక విధులు. ప్రజల యొక్క నైతిక విలువలపై, సామాజిక స్పృహపై ఆధారపడి పెద్దలను, టీచర్లను గౌరవించడం, అభాగ్యులను, పేదలను ఆదుకోవడం. ఇది నైతిక విలువలు. మరి నైతిక విధులు. మరి చట్టబద్ధ విధులు అంటే సమాజం చేత ఆమోదించబడి, ప్రభుత్వం చేత గుర్తించబడిన విధులు. దీన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులు. ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్యాక్స్. నెక్స్ట్ ప్రాథమిక విధి. దేశం పట్ల, తోటి పౌరుల పట్ల కనీస బాధ్యతలు నిర్వహించడం. ఇది ఫస్ట్ ప్రాథమిక విధి. రాజ్యాంగ ప్రారంభంలో ప్రాథమిక విధులను పేర్కొనలేదు. కానీ ఎప్పుడంటే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం ద్వారా 1976 ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసు మేరకు యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి ప్రాథమిక విధులను గ్రహించారు. ఎక్కడి నుంచి గ్రహించారు ప్రాథమిక విధులు? యుఎస్ఎస్ఆర్. గమనిక: ప్రాథమిక విధుల బిల్లును 1976లో అప్పటి న్యాయశాఖ మంత్రి ఎవరు? హెచ్ఆర్ గోఖలే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది పీవైక్యూ అండి. ప్రాథమిక విధుల బిల్లును పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెట్టారు? హెచ్ఆర్ గోఖలే, న్యాయశాఖ మంత్రి. ప్రాథమిక విధులు జనవరి 3, 1977 నుండి అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్ ప్రస్తుత రాజ్యాంగం 4A భాగంలో 51A నిబంధన నందు ప్రాథమిక విధులను పేర్కొన్నారు. స్టార్టింగ్లో ప్రాథమిక విధుల సంఖ్య 10, ఇప్పుడు 11. ప్రాథమిక విధులకు ఎలాంటి చట్ట సంరక్షణ లేదు, న్యాయ సంరక్షణ లేదు, కోర్టుల ద్వారా అమలు పరుచుకోవడానికి వీలు కాదు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.